గత నెల ఫిబ్రవరి 9వ తేదీన సదాశివపేట్ మున్సిపల్ కార్యాలయంలో 22 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సోమవారం ఆర్డీఓ వసంతకుమారి అధ్యక్షతన సదాశివపేట్ మున్సిపల్ కార్యాలయంలో నూతన చైర్మన్ ఎన్నికకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికను నిర్వహించగా 26వ వార్డ్ కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్ను 23వ వార్డ్ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ ప్రతిపాదించగా 20వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల శివకుమార్ బలపరచడంతో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నూతన చైర్మన్గా 26వ వార్డ్ కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్ను సదాశివపేట్ నూతన పురపాలక చైర్మన్ ఆర్జీఓ వసంతకుమారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆర్జీఓ వసంతకుమారి నూతనంగా ఎన్నికైన చైర్మన్కి ఎన్నిక నియామక పత్రం అందజేశారు. మనకు కావాల్సినటువంటి కోరం ఉంది కాబట్టి ఎలక్షన్ ప్రొసీడింగ్స్ మనం ప్రారంభిస్తున్నాం. సో అది ప్రారంభించే ముందులో దానికి ఉన్నటువంటి నిబంధనలు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దాని తర్వాత మనం ఎలక్షన్ లోకి వెళ్తాం. రాజ్యాంగంలోని అధికరణ నెంబర్ 243 ZA ద్వారా సంక్రమించబడి తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 యాక్ట్ 11/2019లోని సెక్షన్ 20, 194 మరియు 195 రూల్ నెంబర్ 3, 4 మరియు 11 ప్రకారం మరియు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 18 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ MA శాఖ తేదీ 16/1/2020 నిర్దేశించబడిన మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి నోటిఫికేషన్ నెంబర్ 282 ఆఫ్ TCSE 24/2/2024 ప్రకారం సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల కొరకు సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో 4/3/2024 రోజున ఉదయం 11 గంటలకు ప్రత్యేకించి శ్రీ జిల్లా కలెక్టర్ సంగారెడ్డి జిల్లా గారి ఆదేశం ద్వారా నియమించబడిన శ్రీమతి జి వసంతకుమారి రెవెన్యూ అధికారి సదాశివపేట తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్ 5 వినపడుతుందండి. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 5, 20 మరియు 194 మరియు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ తేదీ 16/1/2020 నిర్దేశించబడిన ప్రకారం తేదీ 4/3/2024 రోజున ఉదయం 11 గంటలకు సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కొరకు ఎన్నిక కాబడిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోజు హాజరైనటువంటి సభ్యుల యొక్క పేరు వినిపిస్తామండి. చింతల గోపాల్ గారు టిఆర్ఎస్ పార్టీ, బేగరి పరంజ్యోతి గైర్హాజరయ్యారు. చౌదరి ప్రకాష్ టిఆర్ఎస్ పార్టీ, నజరీన్ బేగం టిఆర్ఎస్ పార్టీ, రజియా బేగం టిఆర్ఎస్ పార్టీ, గుండు రవికుమార్ గారు గైర్హాజరయ్యారు. మల్లయ్య గారి విద్యాసాగర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ, వడ్ల మహేశ్వరి టిఆర్ఎస్ పార్టీ, నల్ల శివలక్ష్మి టిఆర్ఎస్ పార్టీ, సాతాని లలిత కాంగ్రెస్ పార్టీ, వడ్డెల రాజేశ్వర్ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ అండి. వడ్డెల రాజేశ్వరి బీజేపీ, పులిమంది రాజు గారు కాంగ్రెస్, ఆబ్సెంట్ గైర్హాజరయ్యారు. टी रेणुका कांग्रेस पार्टी, मोहम्मद कुद्दूस कुरैशी
ఎంఐఎం పార్టీ, షాహిజాది బేగం ఎంఐఎం పార్టీ, ఇలియా షరీఫ్ ఇండిపెండెంట్, పట్లూరి నాగరాజు గారు గైర్హాజరయ్యారు. ఆకుల శివకుమార్ టిఆర్ఎస్ పార్టీ, రేష్మా టిఆర్ఎస్ పార్టీ, నినావత్ శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ, సంధి ఇంద్రమోహన్ గౌడ్ టిఆర్ఎస్, ముంతాజ్ బేగం టిఆర్ఎస్, లక్ష్మీ ప్రసన్న గారు గైర్హాజరయ్యారు. తర్వాత పాటిల్ అపర్ణ టిఆర్ఎస్, టిఆర్ఎస్ ప్రెసెంట్లీ ఇట్ ఇస్ టిఆర్ఎస్. 19 మంది మనకు హాజరయ్యారు. మనకు 1/2 వంతు ఫోరం అనేది మనకు ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి మనము ఎన్నికని ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు ఈ ఎలక్టెడ్ కౌన్సిలర్స్ ఎవరైనా సరే చైర్పర్సన్ గా ఎవరు ప్రతిపాదిస్తామని అనుకుంటున్నారో దయచేసి లేచి వాళ్ళ పేరు వివరాలని చెప్పండి. నేను 26వ వార్డు కౌన్సిలర్ అపర్ణ పార్టీ గారిని చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిస్తాను. శివకుమార్ వార్డ్ నెంబర్ 20. గౌడ్ గారు అపర్ణ పాటిల్ గారిని జనరల్ ఉమెన్ కేటగిరీ కింద చైర్పర్సన్ గా వాళ్ళు ప్రతిపాదించారు. శివకుమార్ గారు వార్డ్ నెంబర్ 20 బలపరచడం జరిగింది. ఇది కాకుండా ఇంకెవరైనా ప్రతిపాదించదలుచుకున్నారు? మీరు చెప్పడానికి కుదరదండి. సైలెంట్ గా అంటే మీరు అలా ఒకరి అందరి తరఫున మీరు మాట్లాడడానికి లేదు. ఎవరి వాళ్ళకే ఉంది. ఐ విల్ అబ్జర్వ్. ఎనీబడి ఫ్రమ్ దిస్ సైడ్? మీరు ఎవరైనా ప్రతిపాదించదలుచుకున్నారా? సో ఇది అంతేకాకుండా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగంలో దృఢమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. చైర్పర్సన్ గా ఎన్నికైనట్టుగా ధృవీకరిస్తూ తనకు ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది.
సదాశివ మున్సిపల్ కార్యాలయంలో సదాశివపేట చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ కోసం ముందస్తుగా ఒక నోటీసు ఫామ్ 3 ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఎన్నికైనటువంటి కౌన్సిలర్ల సమక్షంలో చైర్పర్సన్ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకు కావలసినటువంటి పూర్తి ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎంతమంది? 26 కౌన్సిలర్లో మనకు కావలసినటువంటి కోరం 1/2 వంతు అనగా 16 మంది లేదా అంతకంటే పైన, కానీ అంతకంటే పైన 19 మంది హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీమతి పాటిల్ అపర్ణ గారిని చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇంతటితో ఈ ప్రక్రియ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. మన సాస్పేట ఇంత ప్రభాకరన్ ఎమ్మెల్యే గారు నాకు సహకరించినందుకు, నాకు ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు, నా తోటి కౌన్సిలర్లు అందరు నాకు సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదములు. అందరి సహకారంతో సాస్పేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను. అందరి సహకారంతో నేను చైర్మన్గా ఎన్నికైనాను.